ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. లో బీపీ సిచ్యువేషన్లో కూడా హార్ట్కి అంతే డ్యామేజ్ జరుగుతుందా? హై బీపీ లో బీపీ ఈక్వల్ కాదు. కాల్షియం స్కోర్ అంటే ఏంటి సార్? రక్తనాళంలో బ్లాక్స్ ఏమైనా ఉంటే, ఆర్టరీస్ లో బ్లాక్స్ ఉన్నాయి అని అంటే ప్రతి ఒక్కళ్ళకి సర్జరీ చేయాలి అని కాదు. 70% కన్నా ఎక్కువ రక్తనాళంలో బ్లాక్ ఉంటేనే మనం జనరల్గా వెయిట్ రెడ్యూస్ అవ్వాలి, వాకింగ్ మినిమం చేయాలా? ఒక 30 to 40 minutes ఆఫ్ ఎక్సర్సైజ్ ఉండాలి 5 days a week. Yes. దాని తర్వాత సాల్ట్ ఇంటేక్ తగ్గించాలి, బయట ఫుడ్స్ తినాలి తగ్గించాలి, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఫ్రూట్స్ అండ్ పెంచుకోవాలి. వెజిటబుల్స్ తినాలి. దీస్ Yeah. 5 For సూత్రాస్ ఆఫ్ హెల్తీ yes, హార్ట్ అండ్ yes. హెల్తీ లైఫ్ అని చెప్పుకోవచ్చు. డెఫినెట్గా ఇదన్నీ చేస్తే డెఫినెట్గా బీపీ కంట్రోల్ అవుతుంది. ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద పీపుల్కి బీపీ ఉందని కూడా తెలియదు. అంటే వాళ్ళు చెక్ చేసుకోరు కదా. సో మన బీపీ చెక్ చేస్తేనే మనకు బీపీ ఉందని తెలుస్తుంది. ఇండియాలో ఏమవుతుందంటే 50% వాళ్ళకి బీపీ ఉందని కూడా తెలియదు. బీపీ తెలిసిన తర్వాత కూడా 50% వాళ్ళు మెడిసిన్ తీసుకోరు. ఇనీషియల్ స్టేజెస్లో ఏం చేస్తారంటే నేను ఫిజికల్ యాక్టివిటీ చేస్తానంటారు, 1 month చేస్తారు, తర్వాత చేయరు. బట్ ఇది లైఫ్ లాంగ్ మనం పాటించేస్తేనే అప్పుడే మనకి ఇది కంట్రోల్ ఉంటుంది. సరే, ఇప్పుడు మీరు ఈ చెప్పిన కండిషన్ హై బ్లడ్ ప్రెషర్ ఉన్నప్పుడు మాట్లాడారు. అలాగే చాలా మందికి మనం వింటూ ఉంటాం, వాళ్ళకి లో బీపీ అని అంటుంటారు. లో బీపీ సిచ్యువేషన్ లో కూడా హార్ట్ కి అంతే డ్యామేజ్ జరుగుతుందా? డెఫినెట్గా లేదండి. హై బీపీ లో బీపీ ఈక్వల్ కాదు. లో బీపీ వల్ల మేజర్ డ్యామేజ్ ఏం జరగదు. పేషెంట్కి గిడ్డినెస్ అలాంటిది ఉండొచ్చు. ఎక్కువసేపు స్టాండింగ్లో ఉన్నారనుకోండి, తల తిరుగుతున్నట్టు ఉంటుంది, గుండె దడ వచ్చినట్టు ఉంటుంది. వాళ్ళు ఏం లేదు, అడిక్వేట్గా వాటర్ తాగాల, టైంకు ఫుడ్ తినాలా, సాల్ట్ వాళ్ళు తగ్గించనక్కర్లేదు, నార్మల్ సాల్ట్ వాళ్ళు తీసుకున్నా పర్లేదు. ఎక్కువ ఒకే ప్లేస్లో స్టాండింగ్లో ఉండకూడదు. దే షుడ్ కీప్ ఆన్ వాకింగ్. అలా వాకింగ్ చేస్తూ కొద్దిగా ఎక్సర్సైజ్ ఉంటాయి. ఇవన్నీ చేస్తే బీపీ అనేది పెరుగుతుంది. అంటే లో బీపీ అనేది మనమే చెక్ చేసుకుని నాకు లో బీపీ ఉందని కాదు, ఒక్కొక్కరికి ఒక బీపీ ఉంటుంది. లేడీస్ కొద్దిమంది థిన్గా లో వెయిట్ ఉన్నారనుకోండి, వాళ్ళకి 90-60 అనేది నార్మల్ బీపీ. సో నార్మల్ వాళ్ళకి లో బీపీ ఉన్నట్టు కాదు. మనకు సిమ్టమ్స్ అంటే ఒకవేళ మనకు తల తిరగడం, ఎక్కువసేపు మనం స్టాండింగ్లో ఉంటే గిడ్డినెస్ వచ్చి స్వెట్టింగ్ రావడం అలా ఉంటేనే దానికి ఏమైనా మనం ట్రీట్మెంట్ చేసుకోవడం. కానీ ఊరికే మనకు బీపీ చెక్ చేసుకుని నాకు లో బీపీ ఉంది, అది డిసీజ్ లాగా మనం అనుకోనక్కర్లేదు. రైట్ సార్, సాల్ట్ ఇంటేక్ గురించి మీరు మాట్లాడారు కాబట్టి ఐ హ్యావ్ అ క్వశ్చన్. ఇప్పుడు కుకింగ్ లో సాల్ట్ తగ్గించాలి అని చెప్తున్నారు, బీపీకి చాలా మంచిది అని చెప్తున్నారు. కానీ ఇదే విషయాన్ని కాంట్రడిక్ట్ చేస్తూ కూరగాయలు ఫ్రూట్స్ ఎక్కువ తినమని చెప్తున్నారు మీరు. అవును. కాకపోతే కూరగాయలు, హాఫ్ బాయిల్ కూరగాయలు, పచ్చి కూరగాయలు, సాల్ట్ వేసుకోకుండా వండిన ఫుడ్ తినడం వల్ల మనిషికి బీపీ లెవెల్స్ తగ్గిపోయి కొలాప్స్ అయిపోతారు అని కొంతమంది డైట్స్ ఫాలో అయినప్పుడు చెప్తూ ఉంటారు. కానే కాదండి, నేను చెప్తా చూడండి. మనం తీసుకున్న అన్నిట్లో ఉప్పు ఉంది, మనకు కావాల్సినంత ఉప్పు ఉంది. మనం వేసుకున్నది ఎక్స్ట్రా సాల్ట్ యాక్చువల్గా. సో మనం చేయాల్సిన సాల్ట్ అంటే 2 tablespoon వేసి కుక్ చేస్తారంటే దాంట్లో సగం వేసుకోవాలి మనం కుకింగ్ చేసేటప్పుడు. రైట్. ఇంట్లో వేరే వాళ్ళకి బీపీ లేని వాళ్ళు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. అంటే చెప్పాలంటే మనం వెస్టర్న్ కంట్రీస్లో అందరూ వాడేది 7 grams ఆఫ్ సాల్ట్ అండి. మనం తీసుకోవాల్సిన సాల్ట్ 5 grams కన్నా తక్కువ. బీపీ పేషెంట్ తీసుకోవాల్సిన బీపీ 5 grams కన్నా తక్కువ. నేను చెప్పినవన్నీ చేస్తే 5 grams తక్కువ వచ్చేస్తుంది యాక్చువల్గా. అంటే వెస్టర్న్ కంట్రీస్లో 7 grams వాడతారు, ఇండియాలో 10 grams వాడతారు. మన సౌత్ ఇండియాలో మనం 12 to 15 grams వాడతాం. సో ఈ ఉప్పు తగ్గిస్తేనే సగం రోగం పోతుంది యాక్చువల్గా. సో అంత కంప్లీట్గా నేను చెప్పినవన్నీ చేస్తే మీకు ఉప్పు లేకుండా ఉండదు, మీకు ఉప్పు తక్కువ అవుతుంది. సో మీకు బీపీ కంట్రోల్ ఉంటుంది. టోటల్గా నేను ఉప్పు లేదని చెప్పలేదు కదా. నేను వంట చేసేటప్పుడు 50% తగ్గించండి. అవుట్ సైడ్ ఫుడ్ తినకండి. అవుట్ సైడ్ ఫుడ్ తినడం వల్ల ఎవరైనా ఉన్నారు, రోజు చిప్స్ ప్యాకెట్ కంపల్సరీ కావాలి కదా, ఏదో ఒక తింటాం కదా, అన్నిట్లో సాల్ట్ ఉంటుంది. అవన్నీ తగ్గిస్తేనే మనకు కావాల్సిన సాల్ట్ మనకు ఉండిపోతుంది. వండర్ఫుల్ సార్. సార్, ఇప్పుడు మనం హార్ట్ కి సంబంధించి కొన్ని టెస్ట్లు డాక్టర్స్ చెప్పినప్పుడు చేయించినప్పుడు కాల్షియం స్కోర్ అని వి కమ్ అక్రాస్ దట్ వర్డ్. కాల్షియం స్కోర్ అంటే ఏంటి సార్, అసలు దాని సిగ్నిఫికెన్స్ ఏంటి, అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. అంటే కాల్షియం స్కోర్ అంటే రక్తనాళంలో బ్లాక్స్ ఏమైనా ఉంటే దాని మీద కాల్షియం ఉంటుంది. సో మనం సిటీ స్కాన్ చేసేటప్పుడు కాల్షియం స్కోర్ 0 ఉంటే మనకు బ్లాక్ లేదు అని అనుకుంటారు మోస్ట్ ఆఫ్ ద పీపుల్. దాన్ని ఏం చేస్తున్నారంటే ఇప్పుడు చాలా మంది డయాగ్నోస్టిక్ సెంటర్లో అక్కడిక్కడ కాల్షియం స్కోర్ని ఒక రొటీన్ టెస్ట్ లాగా చేసేసి పేషెంట్స్ ఏమనుకుంటున్నారంటే, నా దగ్గర ఒక 4 పేషెంట్స్ ఉన్నారు, ఆల్మోస్ట్ లాస్ట్ 1 yearలో 4 పేషెంట్స్ లెస్ దెన్ 30 years. బట్ వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీ ఉంది. ఒక ఫ్యామిలీ హిస్టరీ అంటే ఫాదర్కి హార్ట్ ప్రాబ్లం, ఫాదర్ వాళ్ళ బ్రదర్స్ అందరికీ హార్ట్ ప్రాబ్లం ఉంది, ఒక అతను స్మోకర్. ఇలాంటి కేటగిరీ ఆఫ్ పీపుల్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారు, ఇలాంటి పీపుల్ ఏం చేస్తారంటే వాళ్ళు ఆల్రెడీ పోయి సిటీ స్కాన్ చేసుకుని ఉంటారు, కాల్షియం స్కోర్ 0, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అని వాళ్ళు రీఅష్యూర్ చేసుకుంటారు డెఫినెట్గా. సో ఆ పర్సన్ ఏంటంటే తను ఈ నెవర్ చెక్, కొలెస్ట్రాల్ చెక్ చేసుకోలేదు, షుగర్ చెక్ చేసుకోలేదు, నాకు 100% ప్రాబ్లం లేదు, నేను వెళ్ళాను సిటీ స్కాన్ 0 అని. దెన్ ఆయన వచ్చినప్పుడు అడిగితే ఫ్యామిలీలో ఆల్మోస్ట్ 8 members ఉంది హార్ట్ ప్రాబ్లం. తర్వాత మనం యాంజియోగ్రామ్ చేస్తే ఈ ఏడ 4 to 5 blocks ఉందండి.
సో అలా మనం కాల్షియం స్కోర్ జీరో కాల్షియం స్కోర్ ఇస్ నాట్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు హార్ట్ హెల్త్. డెఫినెట్గా 100% అది కానే కాదు. పర్టికులర్ సబ్సెట్ ఆఫ్ పీపుల్కి మనం డీటెయిల్డ్ ఎవాల్యుయేషన్ మనం చేసుకోవాలి. సో అల్టిమేట్లీ ఇది బాటమ్ లైన్ ఏంటంటే గుడ్ లైఫ్ స్టైల్, షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ కంట్రోల్ చేసుకోవడం, మనం రెగ్యులర్ చెకప్ అడ్మిట్ 30 years అయిన తర్వాత డాక్టర్స్ని కలిసి మనం కావాల్సిన ఫ్యామిలీ హిస్టరీ అని చెప్తే దే విల్ అడ్వైస్ వాట్ ఆర్ ద ఇన్వెస్టిగేషన్ యూ ఆర్ సపోజ్ టు అండర్గో. నా ఫ్రెండ్కి నాకు ఒకే రిస్క్ ఉండదు. ఇట్ డిఫర్స్ ఫ్రమ్ ఫ్యామిలీ టు ఫ్యామిలీ. 1% స్మోక్ చేస్తే వాళ్ళు బాగానే ఉన్నారంటే వాళ్ళు దట్ ఈస్ అ డిఫరెంట్ కేటగిరీ. అంటే ఈ డూయింగ్ లైఫ్ స్టైల్ చేంజెస్ అవి ఇవి ఉంటుంది. బట్ డెఫినెట్గా ఇవన్నీ మనం కంపేర్ చేసుకుంటాం. మల్టిపుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ యాడ్ అయినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ ఉంది, స్మోకింగ్ ఉంది, హైపర్ టెన్షన్ ఉంది, ఇవన్నీ కలిసేటప్పుడు ఏంటంటే చాలా యంగ్ ఏజ్లో ఒక 10 years తర్వాత రావాల్సిన ప్రాబ్లం మనం 10 years ముందే వచ్చేస్తుంది. అది చూసుకోవాలి. సార్ కాల్షియం స్కోర్ కూడా ఏజ్ రిలేటెడ్ అండి? అంటే 30 years లోపు వాళ్ళకి ఈ స్కోర్ ఉంటుంది, పెద్ద వాళ్ళకి ఈ స్కోర్ ఉంటుంది అన్నది ఏజ్ అవును, రిలేటెడ్. డెఫినెట్ గా అండి. అలాంటప్పుడు ఇందాక మీరు చెప్పినట్లు హార్ట్ బ్లాక్స్ కూడా యంగ్స్టర్స్ కి ఒక హార్ట్ బ్లాక్ ఉన్న ప్రాబబుల్లీ అది అంత డ్యామేజ్ అవ్వకపోవచ్చు. బట్ హార్ట్ బ్లాక్స్ దగ్గర నుంచి కాల్షియం స్కోర్ దగ్గర నుంచి ఏజ్ రిలేటెడ్ మనకు అది అక్యుములేట్ అవుతూ ఉంటే పెద్దవాళ్ళలో రిస్క్ ఎక్కువ ఉన్నట్టే కదా అర్థం? కరెక్ట్ అండి మీరు చెప్పేది. అంటే కాల్షియం స్కోర్ ఏజ్ ఎక్కువైనప్పుడు ఒక 50 years తర్వాత కాల్షియం స్కోర్ షుగర్ పేషెంట్స్ కి 50 years తర్వాత 60-70 ఉన్న వాళ్ళకి కాల్షియం నార్మల్గానే ఎక్కువ ఉంటుంది. బట్ వాళ్ళ కాల్షియం ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళ బ్లాక్ కంపల్సరీ ఎక్కువ ఉంటుందని కాదు, వాళ్ళకి మల్టిపుల్ బ్లాక్స్ ఉండవచ్చు. బట్ వాళ్ళకి ఏంటంటే మెడిసిన్ వాడుకోవాలని అర్థం. అంటే వాళ్ళకి మెడిసిన్స్ పెడతాం అన్నట్టు, కొలెస్ట్రాల్ మెడికేషన్స్ ఇవన్నీ. బేసికలీ పేషెంట్స్కి సిమ్టమ్స్ ఉంటేనే దానికి తగ్గినట్టు మనం ఎవాల్యుయేషన్ చేసుకుంటాం. బ్లైండ్లీ మనమే పోయి సిటీ స్కాన్ చేసుకుని నాకు కాల్షియం ఎక్కువ ఉంది నేను అలా కాదు. యాక్చువల్గా పేషెంట్ అసెస్ చేసిన తర్వాత ఈ పర్టికులర్ పేషెంట్కి ఇదే అవసరం ఉంది సిటీ స్కాన్, ఈ పర్టికులర్ పేషెంట్స్కి ఏం అవసరం లేదు, ఈ పర్టికులర్ పేషెంట్స్కి రెగ్యులర్ యాంజియోగ్రామ్ చేయడం ఇంపార్టెంట్. అలా ఒక్కొక్క పేషెంట్ కేటగిరీ చూసుకొని వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ డిఫర్ అవుతుంది. విచ్ మీన్స్ మీరు చెప్పిన దాని ప్రకారం ఆర్టరీస్ లో బ్లాక్స్ ఉన్నాయి అని అంటే ప్రతి ఒక్కళ్ళకి సర్జరీ చేయాలి అని కాదు. కానే కాదు. చాలా ధైర్యం ఇచ్చే పాయింట్ సార్ ఇదైతే మాత్రం. అంటే అండి ఒక్కొక్క పేషెంట్కి యూజువల్గా అండి 70% కన్నా ఎక్కువ రక్తనాళంలో బ్లాక్ ఉంటేనే మనం జనరల్గా స్టెంట్, బైపాస్ సర్జరీ అడ్వైస్ చేస్తాం. యాక్చువల్గా సిమ్టమ్స్ ఉంటే కూడా కొద్దిమంది పేషెంట్స్కి డిపెండింగ్ ఆన్ ద పర్సంటేజ్ ఆఫ్ బ్లాక్, డిపెండింగ్ ఆన్ ద సైట్ ఆఫ్ అది ఎక్కడ ఉంది, ఎలాంటి ప్లేస్లో ఉంది, ఎంత పర్సంటేజ్ ఉంది, పేషెంట్ లైఫ్ స్టైల్ ఏంటి, ఇలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ చూసుకొని దెన్ వీ విల్ డిసైడ్ వెదర్ ఈ పేషెంట్ మెడిసిన్స్లో మనం పెట్టవచ్చు, లేదా ఈ పేషెంట్ సర్జరీ చేసుకోవచ్చు, లేదా స్టెంట్ చేయాలని. ఒకటే కండిషన్ 100% మనకి స్టెంట్ అవసరం ఉండేది. ఎమర్జెన్సీ హార్ట్ అటాక్ వచ్చేటప్పుడు క్వశ్చనే లేదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 99% ఆఫ్ ద కేసెస్కి బ్లాక్ ఉండేటప్పుడు వీ విల్ డూ స్టెంటింగ్. ఎలెక్టివ్ కేసెస్ జనరల్గా నార్మల్గా చెస్ట్ పెయిన్ వచ్చి వెళ్ళే వారికి మనం పర్సంటేజ్ ఆఫ్ బ్లాక్, అది ఎక్కడ ఉంది, ఇవన్నీ అసెస్ చేసి తర్వాతనే వి విల్ అడ్వైస్ సర్జరీ ఆర్ స్టెంటింగ్. బట్ అలాంటి కండిషన్స్ లో కూడా మెడిసిన్స్ తో తగ్గిపోయే సిచ్యువేషన్స్ ఉంటే కూడా ఉంటాయి అంటున్నారు. డెఫినెట్ గా మోర్ దెన్ 60-70% ఆఫ్ ద కేసెస్ మేము మెడిసిన్సే ఇస్తాం అన్నట్టు. ఆ మెడిసిన్స్ ఏమంటే బ్లడ్ థిన్నర్స్ ఉంటుంది, కొలెస్ట్రాల్ మెడికేషన్స్ ఉంటుంది, షుగర్ మెడిసిన్స్, బీపీ మెడిసిన్స్, వాళ్ళకి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, థైరాయిడ్ మెడికేషన్స్, ఇవన్నీ ఉంటుంది. ఇవన్నీ కరెక్ట్గా తీసుకొని ఆ కొలెస్ట్రాల్ లెవెల్ టార్గెట్స్ అన్ని కంట్రోల్లో పెట్టుకుంటే మోస్ట్లీ వాళ్ళు బాగానే ఉంటారు. అంటే లాంగ్ టైంలో కూడా ఆల్మోస్ట్ సమ్ పీపుల్ ఆర్ దేర్ అంటే 15-20 years కూడా మంచిగా ఉండే వాళ్ళు ఉన్నారు. అంటే మన లైఫ్ స్టైల్తో పాటు మనం ఇవన్నీ మెడిసిన్స్ తీసుకొని కంట్రోల్లో పెట్టుకోవాలా. అంటే చాలా మంది ఏం చేస్తారంటే ఒక 6 months తర్వాత బాగున్నాను నేను మెడిసిన్స్ ఆపేస్తాను అనుకోండి, దెన్ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగడం మొదలవుతుంది. అప్పుడు ఏదైతే బ్లాక్ మన స్లోగా ఉందో అది ఫాస్ట్గా ప్రోగ్రెస్ అయిపోతుంది. అప్పుడు హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ఇన్ఫాక్ట్ ఈ వీడియో చూసిన తర్వాత 100% కొంతమంది అయినా మారుతారు అని ఎక్స్పెక్ట్ చేస్తూ థ్యాంక్ యూ సో మచ్ వినోద్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాస్ వండర్ఫుల్ టాకింగ్ టు యు. థ్యాంక్ యూ.